జర్మనీ పౌరసత్వం ఉందని తెలిసి కూడా కేసీఆర్ చెన్నమనేని రమేష్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇక వేములవాడ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. అధికారుల ఒత్తిడికి లోనై రమేష్ కు అక్రమంగా భారతీయ పౌరసత్వం ఇచ్చారని ఆరోపించారు. చట్టాలు ఉల్లంఘించిన వ్యక్తిని చట్టసభల్లోకి పంపారని ఫైర్ అయ్యారు. ఇక భారతీయుడిని అని చెప్పుకుంటున్న చెన్నమనేని రమేష్ జర్మనీ పాస్పోర్ట్తో 40 సార్లు ఎలా ప్రయాణం చేశారో చెప్పాలన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. చెన్నమనేని రమేష్ పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది బారాస్ అధినేత కేసీఆర్ గారికి చెంపపెట్టు లాంటిదనే మాట సందర్భంగా చెబుతూ, చెన్నమనేని రమేష్ గారు భారతదేశ పౌరుడు కాదని తెలిసి కూడా ఆయనకు కావాలనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, జర్మన్ పాస్పోర్ట్తో తిరుగుతున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఆయనకు టికెట్ ఇచ్చి బలహీన వర్గాలకు సంబంధించిన వారిని అనుదొక్కేటువంటి కార్యక్రమం చేసినటువంటి కేసీఆర్ గారు ఈనాడు ప్రజలకు ఏం సమానం చెప్తారని చెప్పిన మాట సందర్భంగా మీ ద్వారా నేను ప్రశ్నిస్తూ, మా వేములవాడ ప్రజలకు నేను నిన్నటి రోజు రమేష్ చెన్నమనేని గారికి క్షమాపణ చెప్పాలని కోరిన. ఈరోజు డిమాండ్ చేస్తున్న బారాస్ అధినేత కేసీఆర్ కూడా వేములవాడ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైన మాట సందర్భం చెప్తూ, భారతదేశ పౌరుణ్ణి కాని వ్యక్తికి ఎలా మీరు సీట్ ఇచ్చారని చెప్పినటువంటిది ఈరోజు మేము ఆనాడు అడిగినాం, ఈరోజు అడుగుతుందని సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందన్నమాట. అసలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆ దేశ పౌరుడు కాని వ్యక్తి ఆ దేశ చట్టసభలో లేడు. ఈ ప్రపంచంలో మొదటిది. నేను అడుగుతున్న రమేష్ బాబుని, ఈ తీర్పు హేతుబద్ధంగా లేదంటున్నవే, ముమ్మాడికి నీ భారతీయునంట, మాట్లాడితే నీ భారతీయునంట. నువ్వు ముమ్మాడికి భారతీయునివైతే 45 సార్లు నువ్వు ట్రావెల్ చేసిన జర్మనీ నుంచి ఇండియాకి వచ్చిన 45 ట్రావెల్ సంబంధించిన డాక్యుమెంట్ చూపిస్తున్నావు. మీకు ఈ 45 ట్రావెల్ను జర్మనీ పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేశాను. ఇది ఎవరికైనా సాధ్యమవుతుందా? భారతీయుని అంటున్న మిమ్మల్ని అడుగుతున్నా, నువ్వు ముమ్మాడికి భారతీయుని అయితే నీ విదేశ ప్రయాణాలు జర్మనీ పాస్పోర్ట్ మీద ఎలా జరుగుతున్నాయి? నేను కేసీఆర్ గారిని స్పందించాలని కోరుతున్నా, కేటీఆర్ గారు కూడా ఈ అంశంలో స్పందించాలని కోరుతున్నా. మా వేముల నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు కూడా ఈ కేసు అనేక సందర్భాల్లో ఆయనకు మద్దతుగా నిలబడిన సందర్భంలో వీరు వేరే నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతూ, ఈయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పిన ప్రభుత్వాన్ని కోరుతా, కేంద్ర హోంశాఖను కోరుతా. రాబో రోజుల్లో ఇలాంటి పొరపాటు మరొకరు చేయకుండా ఈ తీర్పు ప్రపంచంలోనే మరొకరికి హెచ్చరికలాగా ఉంటుందని చెప్పిన భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలకు ధన్యవాదాలు తెలియజేస్తాం.